మోపిదేవి వెంకటరమణ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు, ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి మోపిదేవిని వైఎస్ జగన్ ఎందుకు దూరం పెట్టారు? తనకు కుడిభుజం లాంటి వ్యక్తిని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? జగన్ పట్టించుకోకపోవడంతోనే మోపిదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారా? వైసీపీ క్యాడర్ను గాని పార్టీ నేతలను టచ్ చేస్తే ఇదే సమాధానం వస్తోంది. జగన్ మోపిదేవి మధ్య అసలేం జరిగింది? ఎందుకీ పరిస్థితి? వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉన్న మోపిదేవి వెంకటరమణ పార్టీకే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు పెద్ద దిక్కు. జైల్లో ఉన్న సమయంలో మోపిదేవి తోటి ఖైదీగా ఉండి మరింత సన్నిహితమయ్యారు. వీరిద్దరి బంధం బలంగా ఉండటంతో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరాజయం పాలైన మంత్రి పదవిని కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీ చేశారు. కొంతకాలానికి ఢిల్లీలో తనకు ఓ నమ్మకస్తుడు ఉండాలనే భావనతో మోపిదేవిని రాజ్యసభకు పంపించారు. అంతవరకు బాగానే ఉన్న వీరిద్దరి బంధం అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెడిందని టాక్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని మోపిదేవి ఆశపడ్డారు. అందుకు పార్టీ అధినేత జగన్ నిరాకరించారు. కనీసం తన సోదరుడికైనా టికెట్ ఇవ్వాలని మోపిదేవి పట్టుబట్టినా జగన్ అంగీకరించలేదు. ఇక వైసీపీ నుంచి రేపల్ల అభ్యర్థిగా బరిలోకి దిగిన గణేష్ విషయాన్ని పునరాలోచించాలని పలుమార్లు జగన్ ను కోరారు. అందుకు జగన్ ససేమిరా అన్నారు. గణేష్ ను మార్చే ఉద్దేశమే అయితే మరోసారి తన దగ్గరికి రావద్దని జగన్ సీరియస్ గా చెప్పారట. దీంతో మోపిదేవి కొన్ని రోజులుగా సైలెంట్ గానే ఉన్నారు. అధినేత జగన్ వ్యవహార శైలి మారడంతో ఆవేదన చెందుతూ తన అనుచరులతో ఇదే విషయాన్ని చెప్పినట్లు టాక్. పార్టీ అభ్యర్థుల ఎంపికల్లో వేలు పెట్టొద్దని జగన్ హుక్కుం జారీ చేయటం మోపిదేవికి ఏమాత్రం నచ్చలేదు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన మాటకు అస్సలు విలువ లేకపోవటం, అభ్యర్థుల ఎంపికల్లో ఏమాత్రం తనను సంప్రదించకపోవడం వంటి పరిణామాలు ఆయన్ని కలిచివేశాయి. తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని అవమానంగా మోపిదేవి భావించారు. దీనికి తోడు ఇష్టం లేని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో అప్పటి నుంచి మోపిదేవి మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి ఎంపీ మోపిదేవి వైసీపీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవటం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన దారి తాను చూసుకోవటం మంచిదన్న నిర్ణయానికి మోపిదేవి వెంకటరమణ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకోసం రాజ్యసభ స్థానానికి కూడా రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారట. తనతో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు మోపిదేవి సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మోపిదేవి వెంకటరమణ వెంట నడిచే అనుచరగణం గట్టిగానే ఉంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం ఆయన్ని ఎన్నో ఏళ్లుగా బలపరుస్తూ వస్తోంది. మోపిదేవి వైసీపీని వీడి టీడీపీలో చేరనుండటంతో రేపల్లె నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు టీడీపీకి మరింత అనుకూలంగా మారుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మోపిదేవి రాజీనామాతో రేపల్లెలో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్లేననే అభిప్రాయానికి ఆ పార్టీ శ్రేణులే వచ్చాయి. ఇక రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం 28 కౌన్సిలర్లలో 26 మంది వైసీపీ వారే. మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్తే వారిలో 20 మందికి పైగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ అయితే నడుస్తోంది. ఒక రేపల్లెనే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ వైసీపీ ఖాళీ అవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కిలారి రోషయ్య రాజీనామా చేయగా తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత అదే బాట పట్టారు. బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరాలనే నిర్ణయం వైసీపీ నేతలను కలవరపరుస్తోంది. మొత్తానికి వైసీపీకి ఇదో పెద్ద కుంగుబాటే అంటున్నారు రాజకీయ పండితులు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.